నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను కూడా నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయొచ్చు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి కొలెస్ట్రాల్. అసలు కొలెస్ట్రాల్ దేనికి వస్తుంది, అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ వచ్చినప్పుడు ఏం చేయాలి, అసలు ఎందుకు వస్తుంది, ఎలా తగ్గించుకోవాలి అన్నీ నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు కొలెస్ట్రాల్ అంటే 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఎల్డిఎల్ అండ్ విఎల్డిఎల్, ఇంకొకటి హెచ్డిఎల్. ఇప్పుడు ఈ హెచ్డిఎల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, ఈ ఎల్డిఎల్ అండ్ విఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు జనరల్గా మన లివర్ అనేది కొలెస్ట్రాల్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది ప్రోటీన్ హెల్ప్ తీసుకొని. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ అనేది త్రూ అవుట్ ద బాడీ ఫ్లో అవుతా ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది, పోయి బ్లడ్ వెజిల్స్లో స్టోర్ అయిపోతుంది. అలా స్టోర్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, హార్ట్ స్ట్రోక్స్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మనం కొలెస్ట్రాల్ అనేది అసలు మనకి ఎలా వస్తుంది అంటే మనం తినే ఫ్యాట్స్ నుంచి వస్తుంది. సో మనం ఎలాంటి ఫ్యాట్స్ తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 3 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి: సాచ్యురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్. సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం మీట్ అండ్ డైరీ ప్రోడక్ట్స్, మనం ఇలా చికెన్, మటన్ అని నాన్ వెజ్ ఎక్కువ ప్లస్ డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, దీని నుంచి వచ్చేది సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. అయితే ఈ సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే లివర్ని ఇంకా ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేయమని చెప్తా ఉంటుంది. అందుకని జనరల్గా మనం ఎప్పుడైనా మీట్ ఇదంతా లిమిట్స్లోనే తినాలి. ఇంకొకటి అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే గుడ్ కొలెస్ట్రాల్. మనం తినే వేగన్ డైట్ ఉంటుంది కదా, నార్మల్గా ప్లాంట్స్, నట్స్ అండ్ సీడ్స్, వెజిటబుల్ ఆయిల్స్, ఇలాంటి వాటిలో నుంచి వచ్చేది మనకు అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్. లాస్ట్ది ట్రాన్స్ ఫ్యాట్స్. ఇది డైరెక్ట్గా బ్యాడ్ కొలెస్ట్రాల్, జంక్ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఇలాంటి వాటి నుంచి వచ్చేది ట్రాన్స్ ఫ్యాట్. ఇది అన్నిటికంటే ఎక్కువ డేంజరస్. సో అసలు ఈ కొలెస్ట్రాల్ అనేది ఎందుకు వస్తుంది? మెయిన్ రీజన్ 2 ఉన్నాయి. ఒకటి ఎక్సర్సైజింగ్ అనేది లేకపోవడం, మూమెంటే లేదు బాడీకి, తిన్నదంతా ఫ్యాట్ అదే అలానే స్టోర్ అయిపోయి కూడా అలా అవుతుంది. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజింగ్ అనేది కంపల్సరీ. సెకండ్ రీజన్ వచ్చేసి స్ట్రెస్. మనం స్ట్రెస్ని ఎంత తక్కువ అంచనా వేస్తామో అది అంత ఎక్కువ చూపిస్తుంది బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేది బాడీ మీద. సో స్ట్రెస్ అనేది చాలా డేంజరస్. ఈ 2 రీజన్స్ వల్లనే కొలెస్ట్రాల్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఏం చేయాలి, అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి నేను మీకు ఒకసారి చెప్తాను. ఎప్పుడైనా సరే మంచి ఫుడ్ తీసుకోండి. నట్స్ అండ్ సీడ్స్ డైలీ ఇంక్లూడ్ చేసుకోండి. ఎక్కువ వెజిటేబుల్స్ తినండి. రిఫైన్డ్ ఆయిల్స్ వాడకుండా గానుగ నూనెలు అంటే కోల్డ్ ప్రెస్డ్, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు, మనకి జనరల్గా చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతున్నాయి. సో ఎక్కడి నుంచైనా మీరు తెచ్చుకోవచ్చు. ఎంత తినాలి డైలీ? 5 to 6 teaspoons ఆఫ్ ఆయిల్ మాత్రం తీసుకోవచ్చు. ఎలాంటి అంటే మారుస్తూ ఉండండి. ఒకరోజు సన్ఫ్లవర్ వాడితే ఒకరోజు గ్రౌండ్ నట్ వాడితే ఇంకొక రోజు కోకోనట్, అలాగా. సో బట్ ఇంకొక రీజన్ ఉంది. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది చాలా మంచిది 100%. బట్ ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు డైలీ 1 teaspoon కంటే ఎక్కువ కోకోనట్ ఆయిల్ కూడా వాడకూడదు. ఎవరో వచ్చి మనకి కోకోనట్ ఆయిల్ చాలా మంచి తినేసేయండి అనగానే కంప్లీట్ మార్చేసుకొని డైలీ చాలా ఎక్కువ ఫుడ్ కోకోనట్ ఆయిల్తో కుక్ చేసుకోవద్దు. కొలెస్ట్రాల్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు 1 teaspoon సరిపోతుంది. సో ఇలాంటి మారుస్తూ ఉండండి. వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి గుడ్ ఫ్యాట్స్ వస్తాయి. కంప్లీట్ అవాయిడింగ్ అవసరం లేదు, అలానే ఎక్కువ కూడా అవసరం లేదు. నేను మీకు క్లియర్గా చెప్పాను కదా, 6 teaspoons సరిపోతుంది. ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి? మంచి ఫుడ్ తీసుకోండి. ఇప్పుడు మీకు అన్నం తినాలనిపిస్తుంది, తినండి. మధ్యాహ్నం పూట ఇంత అన్నం ఎంత తినాలి? ఎప్పుడైనా క్వాంటిటీ, వెయిట్ పెరగకుండా హెల్తీగా ఉండాలి అంటే ఇప్పుడు మన పామ్ సైజ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ ఇంత పెట్టుకున్నారనుకోండి, ఇంత బౌల్ రైస్ తీసుకోండి. ఇంత బౌల్ రైస్ తీసుకుంటే 1:3 రేషియో మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి, ఇంత రైస్ తీసుకుంటే మనం ఏదైతే వెజిటేబుల్స్ తింటున్నామో ఆ కర్రీ 3 times ఉండాలి మీరు పెట్టుకున్న అన్నం కంటే. సో అది ఎంత ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు మనం ఆ కర్రీలోనే అంత ఎక్కువ ఆయిల్స్ ఇష్టం వచ్చినట్టు వేసేసి చాలా ఎక్కువ సాల్ట్ వేస్తే ఏమవుతుంది, చాలా ఎక్కువ సాల్ట్ మళ్ళీ బాడీలోకి వెళ్ళిపోతుంది. అది కూడా మంచిది కాదు. ఉప్పు కొంచెం లిమిట్స్లో వేసుకోండి, ఆయిల్ కొంచెం తక్కువ వాడుకోండి. అప్పుడు ఇది పెట్టుకొని తినండి. అప్పుడు ప్లేట్ బ్యూటిఫుల్ ఉంటుంది, హెల్త్ కూడా బ్యూటిఫుల్ ఉంటుంది, చాలా మంచిది. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్, బటర్ మిల్క్ తీసుకోండి, ఇలాంటివన్నీ ఫాలో అవ్వండి. నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సడన్గా నేను వచ్చి మీరు మానేయండి అంటే కుదరని పని. సో లిమిట్స్ చేసుకోండి. ఎప్పుడైనా సరే ఏదో ఎవరో అన్నారని వెంటనే అలా మానేయాలని చూడకండి, మనకు అలా కుదరదు. సో ఫస్ట్ షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. నేను నాన్ వెజ్ ఇప్పుడు నాకు మంచిది కాదు, అట్లీస్ట్ ఫస్ట్ ఒక 1 week అలా ఒక్కసారి తినడం స్టార్ట్ చేయండి. ఒకటే పూట ఫ్రెష్ చేసుకొని తినేసేయండి, మూవ్ ఆన్. అగైన్ కొన్ని రోజులైనాక 15 daysకి ఒకసారి అలా ట్రై చేసుకోండి. అలా స్లోగా తగ్గించుకొని వెళ్ళండి. ఇప్పుడు మటన్ లాంటివి తీసుకున్నారనుకోండి, 15 daysకి ఒకసారి తినండి. చికెన్ లాంటివి అనుకోండి, బ్రాయిలర్ చికెన్ కాదు, నాటుకోడి అలాంటివి దొరికితే మీరు వీక్లీ వన్స్ తినొచ్చు, మీకు ఇష్టం ఉంటే అలా. కానీ లిమిట్స్లో తినండి. ఏదైనా గుర్తుపెట్టుకోండి, లిమిట్స్లో తిని లిమిట్స్లో ఉన్నన్ని రోజులు ప్రాపర్ ఎక్సర్సైజింగ్, స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉన్న రోజులు ఏ ప్రాబ్లం రాదు మనకి. మీరు అబ్జర్వ్ చేస్తే
మనం హ్యాపీగా ఉన్నప్పుడు మన బాడీ ఒక్కలాగా బిహేవ్ చేస్తుంది. మనం చాలా కోపంలో ఉన్నప్పుడు, టెన్షన్లో ఉన్నప్పుడు బాడీ అసలు మన మాట వినదు. ఏదో షేకింగ్ అనిపిస్తుంది, హెడ్ ఏక్స్ వచ్చేస్తాయి, ఇదంతా బిగుసుకుపోయినట్టు ఉంటుంది, జాస్ అంతా. సో ఇవన్నీ చాలా హ్యూజ్ రోల్స్ ప్లే చేస్తాయి మన లైఫ్లో మనకు తెలియకుండానే. సో నేను చెప్పినట్టు ఇలా చిన్న చిన్న విషయాలు మాత్రం మార్చుకోండి డైట్స్ విషయంలో. నేను కూడా డైట్స్ ఇస్తాను, కావాలంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఇలాంటివి మాత్రం చాలా ఇంపార్టెంట్కి చిన్న చిన్న రూల్స్ అయితే ఫస్ట్ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. సో తర్వాత ఎక్సర్సైజింగ్ అనేది ఎలాంటి చేసుకోవాలి, స్ట్రెస్కి ఎలా వర్కౌట్ చేసుకోవాలి. యోగా అనేది మీ అందరికీ తెలుసు స్ట్రెస్ అనడానికి కూడా ఎంత బాగా పనిచేస్తుందో. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి సూర్య నమస్కారాలు చేసుకోవాలి. ఎన్ని సూర్య నమస్కారాలు 108 అలా ఏం అవసరం లేదండి. మన బాడీకి 108 54 సెట్స్ చేస్తేనే బలం అలా ఏం ఉండదు. మీరు కొన్ని సెట్స్ చేసుకున్నా డైలీ 5 to 6 సెట్స్ చేసుకున్నా సరిపోతుంది. సూర్య నమస్కారాలలో 12 పోజెస్ మాత్రం, అంటే 12 పోస్చర్స్ మాత్రం సరిపోతుంది. వచ్చి 15 పోస్చర్స్ 20 పోస్చర్స్ అలా ఏం అవసరం లేదు. సూర్య నమస్కారాలు ఒరిజినల్ ఆథెంటిక్ వే మనకు పురాణం నుంచి వచ్చింది 12 పోస్చర్స్ మాత్రమే, అంతవరకే. సో సూర్య నమస్కారాలు అనేది డైలీ 2 to 3 సెట్స్తో స్టార్ట్ చేయండి. 5 to 6 సెట్స్ 10 సెట్స్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, సరిపోతుంది. దాని తర్వాత ఎలాంటి ఆసనాస్ చేయాలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ సూర్య నమస్కారాలు చూద్దాం. ఇప్పుడు ఇలా ఒక సైడ్కి నిల్చుంటారు కదా, నిల్చొని ఇలా నమస్కార్ పొజిషన్, బాడీ అంతా స్ట్రైట్, దీన్ని తాడాసన అంటారు. ఇలా నిల్చొని స్పైన్ ఎప్పుడైనా సరే స్ట్రైట్ పెట్టాలి. ఇలా హంచ్ చేస్తే మళ్ళీ మనం చేసింది అంతా వేస్ట్, ఎనర్జీ బ్లాక్ అవుతుంది. మనకు అలా వద్దు, ఫస్ట్ మనం ఎనర్జీ అంతా ప్రాపర్ ఫ్లో అవ్వనియాలి. సో ఇలా స్ట్రైట్ ఇలా పెట్టేసుకొని ఇది తాడాసనాలు నిల్చొని స్లోలీ హస్త ఉత్తాన, ఎంత వీలైతే అంత స్లోలీ పాదహస్తాలు. ఇప్పుడు రైట్ లెగ్ కంప్లీట్ బ్యాక్ తీసుకొచ్చేసి ఇలా ఈ చేతుల మధ్య ఈ కాలు, దీన్ని అశ్వసంచాలన అంటారు. ఈ పొజిషన్ స్లోలీ ఇప్పుడు బ్యాక్ వచ్చేసి మీరు ఇలా టేబుల్ పొజిషన్ నుంచి అధోముఖ వెళ్ళొచ్చు, డౌన్వర్డ్ డాగ్ ఈజీగా ఉంటుంది. ఇలా అధోముఖ నుంచి స్లోలీ ప్లాంక్ వచ్చేసేయండి. ఇలా బాడీ మొత్తం వన్ స్ట్రేట్ లైన్లో ఉండాలి. ఇప్పుడు నీస్ ఉన్నాయి కదా, ఫస్ట్ నీస్ బెండ్ చేసి, తర్వాత చెస్ట్, తర్వాత చిన్, ఇలా అష్టాంగ, స్లోలీ పైకి వచ్చేసి భుజంగ, ఇలా స్లోలీ మళ్ళీ అధోముఖ వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ పెట్టేసుకొని ఒకసారి అశ్వసంచాలన, రైట్ లెగ్ ఫార్వర్డ్, పాదహస్తాసన, ఆర్చింగ్ బ్యాక్, రిలాక్స్. ఇది ఒక లెగ్ మీద నేను ఇప్పుడు మీకు చూపించాను. ఇదే సేమ్ ఇంకొక లెగ్ మీద కూడా చేసుకోవాలి. అప్పుడు 1 సెట్ ఆఫ్ సూర్య నమస్కారం అవుతుంది. బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి అంటే, అన్నిటికంటే చాలా బాగా పనిచేసేది బ్రీతింగ్ అనేది ఇవ్వగలగాలి మనం బాడీకి. సో మీరు ఇక్కడ ఈ పొజిషన్లో నిల్చున్నారు, ఒక డీప్ బ్రెత్, మళ్ళీ బ్యాక్ వచ్చేసి హస్త ఉత్తాన వదిలేసేసుకొని పాదహస్తాసనాలు, మళ్ళీ ఒక డీప్ బ్రెత్, మళ్ళీ లెగ్ బ్యాక్, మళ్ళీ ఒక డీప్ బ్రెత్. సో ఈచ్ పోస్చర్లో ఒక్క డీప్ బ్రెత్, అంటే అట్లీస్ట్ ఒక 5 to 10 సెకండ్స్ ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. బోత్ లెగ్స్ మీద సూర్య నమస్కారాలు చేసుకోండి. 2 to 3 సెట్స్ అయినా సరిపోతుంది. సూర్య నమస్కార్ గొప్పతనం ఏంటంటే ఫుల్ బాడీ వర్కౌట్, కంప్లీట్ ప్రతి పార్ట్కి వెళ్తుంది వర్కౌట్ అనేది. సో చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిది. వీలైతే మనకి మార్నింగ్ వచ్చే సన్ ఉంటుంది కదా, అప్పుడు చేసుకోండి. విటమిన్ డి కూడా బాగా దొరుకుతుంది, చాలా మంచిది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆసనాస్ చూపిస్తాను, నేను కూర్చుని చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి సూర్య నమస్కారాలు ఒక 2 to 3 సెట్స్ అయినా చేసుకోండి. ఇంకా చేసుకోగలం అలవాటు ఉంది అనుకుంటే 5 to 6 సెట్స్ చేసుకోండి. 6 సెట్స్ అంటే ఎనీ టైమ్స్ 12 టైమ్స్. ఈచ్ లెగ్ 2 లెగ్స్ మీద కంప్లీట్ అయినాకనే 1 సెట్ అంటాం. సో 3 సెట్స్ అంటే 6 టైమ్స్, 5 సెట్స్ అంటే 10 టైమ్స్ అలాగా. సో 5 to 6 సెట్స్, 2 to 3 సెట్స్ మీ వీలుని బట్టి చేసుకొని, దాని తర్వాత ఆసన ప్రాక్టీస్. ఇప్పుడు ఏమేమి ఆసనాలు చాలా మంచియో అవి నేను మీకు చూపిస్తాను. ఇలా కూర్చుని ఉన్నారు కదా, స్లోలీ ఇలా దండాసనాలు వెళ్ళిపోండి. 2 కాళ్ళు కంప్లీట్ స్ట్రైట్. ఇప్పుడు ఈ ఒక కాలు ఉందా, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. దీని అర్థమచేంద్ర ఆసనాలు వెళ్తున్నాం మనం. ఈ ఏ కాలు అయితే ఫోల్డ్ చేసుకున్నామో అదే చేయి స్లోలీ ఇలా బ్యాక్. సపోర్ట్ ఉండడం వల్ల కూడా స్పైన్ కూడా స్ట్రైట్ పెట్టుకుంటాం మనం. సో అంత బాగుంటుంది పోస్చర్. ఇప్పుడు ఒక డీప్ బ్రీతింగ్ తీసుకొని ఎక్స్హేల్ చేసుకుంటూ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఇలా. ఇప్పుడు ఈ హ్యాండ్ ఎటు అయితే ఉంటుందో సేమ్ మన ఫేస్ డైరెక్షన్ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు ఈ పోస్చర్లో వచ్చేసి కాసేపు ఇలా ఉండండి. ఎంతసేపు వీలైతే అంతసేపు, కొంచెం సేపు ఇక్కడ ఉండి, కావాలంటే మీరు డీప్ బ్రెత్స్ కూడా తీసుకోవచ్చు. తీసుకోలేకపోయినా సరే నార్మల్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్తో ఈ పొజిషన్లో కాసేపు ఉండి స్లోలీ మళ్ళీ బ్యాక్, స్లోలీ మళ్ళీ తాడాసన, మళ్ళీ ఒక డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్,
స్లోలీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసేసుకొని స్పైన్ మొత్తం స్ట్రైట్ పెట్టేసుకొని లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ వెళ్ళిపోతుంది, రైట్ హ్యాండ్ వచ్చేసి ఇలా ఆపోజిట్లో వెళ్ళిపోతుంది. ఈ ట్విస్టింగ్ అనేది ఏదైతే ఉందో అది చాలా మంచిది. ఇలా సేమ్ ఆ పొజిషన్లో కూడా కాసేపు అక్కడ ఉండండి, ఒక 10 seconds 20 seconds ఎంతసేపు వీలైతే అంతసేపు. మనం ఆసనాలలో ఎక్కువసేపు ఉండగలగడం చాలా మంచిది. సుఖాసన అయినా సరే, ఏ ఆసన అయినా సరే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ బెనిఫిట్స్ కూడా వస్తాయి. స్లోలీ అలా చేసుకున్నాక ఇది 5 times రిపీట్ చేసుకోండి. ఈ లెగ్ మీద 5 times, ఈ లెగ్ మీద కూడా 5 times. మీకు ఇది కష్టంగా ఉంది అర్ధమత్స్యేంద్రాసన ఇలా తిరగట్లేదు అనుకుంటే ఇలా 2 legs ఫోల్డ్ చేసుకున్నారు కదా, ఈ లెగ్ ఫోల్డ్ చేసేసి ఈ హ్యాండ్ ఇలానే పెట్టేసుకొని ఇలా కుదరకపోతే ఏ లెగ్ అయితే ఫోల్డ్ చేసుకున్నారో ఆ హ్యాండ్ సపోర్ట్ తోటి ఇలా వెళ్ళిపోండి. ఇలా ఇది చాలా ఈజీగా ఉంటుంది. అర్ధమత్స్యేంద్రాసన వేరియేషన్ ఇది. సేమ్ ఇది 2 legs మీద కూడా రిపీట్ చేసుకోండి, చాలా మంచిది. ఇక్కడ ఏవైతే ట్విస్ట్ అవుతున్నాయో సో లివర్కి, స్ప్లీన్కి, డైజెషన్ ఇవన్నిటికీ కూడా చాలా మంచిది. సో స్లోలీ ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి ఇలా పడుకొని సేతుబంధ ఆసనం, బ్రిడ్జ్ పోజ్ తెలుసు కదా మనకి, ఇది కూడా చాలా చాలా మంచిది. సో ఇప్పుడు ఇలా ఎంత వీలైతే అంత కాళ్ళని మన బంకి దగ్గర తెచ్చేసుకోండి. ఇది ఇలా పట్టుకోవాలి అనుకుంటే యాంకిల్స్ని పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలాగైనా పెట్టుకోవచ్చు, మీ కంఫర్ట్. ఎలా బాడీ చెప్తుందో అలానే వినండి. స్లోలీ ఒక డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ ఇలా పైకి, స్లోలీ ఇంచ్ బై ఇంచ్, ఇంచ్ బై ఇంచ్ స్లోగా కిందికి రావాలి. ఎప్పుడైనా సరే ఆగం చేయకూడదు. పొజిషన్లో వెళ్ళాక చాలా స్లోగా పైకి, చాలా స్లోగా కిందికి. మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లో మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, ఎక్స్హేల్ అప్. ఇంతనే వెళ్ళగలిగితే ఇంతనే వెళ్ళండి, ఎంత వీలైతే అంతే. మళ్ళీ స్లోలీ ఇంచ్ బై ఇంచ్, ఇంచ్ బై ఇంచ్, ఇంచ్ బై ఇంచ్ ఇలా స్లోగా కిందికి వచ్చేసాను. ఇలా ఇదే పొజిషన్లో ఒక 5 times అలా చేసుకున్న తర్వాత ఇలా 2 చేతులు మన పొట్ట దగ్గర పెట్టుకొని ఒకసారి 2 డీప్ బ్రీత్స్ తీసుకోండి. ఊరికి అలాగా మొత్తం ఒకసారి ఫ్లో ప్రాపర్గా అయ్యేలాగా చూసుకొని కొంచెం ఏదైనా ఇబ్బంది ఉంటే అది పోవడానికి. ఇలా స్లోలీ సైడ్కి తిరిగి కూర్చొని ఒక ప్రాణాయామం చేసుకోవాలి. కంపల్సరీ ప్రాణాయామం అనేది ఇంపార్టెంట్. నేను మీకు ఆల్రెడీ ప్రాణాయామం చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఇంకొక ప్రాణాయామం చెప్తాను. అది మళ్ళీ ఒకసారి చూడండి, చూసి కంపల్సరీ ప్రాణాయామం మాత్రం ఇన్వాల్వ్ ఉండాలి. ప్రాణాయామం స్ట్రెస్కి, హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్ ఇవన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం డీప్ బ్రీత్స్ ఏదైతే తీసుకుంటామో లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సో ఫ్రీక్వెంట్ కాఫ్, కోల్డ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు నన్ను నమ్మండి, నాకు నిజంగా ఇంతకుముందు ఎంత కఫ్ అండ్ కోల్డ్ వచ్చేదో ఇప్పుడు నాకు నిజంగా 1 year నుంచి వన్స్ కూడా వచ్చి ఉండదు. అంత డిఫరెంట్ ఉంటుంది, వచ్చినా కూడా అంత ఇబ్బంది పెట్టదు. సో అందుకని ప్రాణాయామం మాత్రం కంపల్సరీ. ఎలా చేసుకోవాలి? సుఖాసనాలో కూర్చొని స్పైన్ అబ్సల్యూట్లీ స్ట్రైట్, అసలు ఎక్కడ కూడా బెండింగ్ అనేది ఉండదు. మీరు కావాలంటే చైర్లో కూర్చోండి లేదా వాల్ సపోర్ట్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి చిన్ముద్ర ఇలా వెళ్ళిపోతుంది, రైట్ హ్యాండ్ వచ్చేసి విష్ణు ముద్ర. ఈ ఫస్ట్ 2 fingers క్లోజ్ చేసుకుంటాం. థంబ్ అండ్ రింగ్ ఫింగర్ తోటి రైట్ అండ్ లెఫ్ట్ నాస్ట్రిల్స్ మనం డీల్ చేసుకుంటాం. ఎలా? ఫస్ట్ రైట్ క్లోజ్ చేసేసుకొని లెఫ్ట్ నుంచి ఇన్హేల్, క్లోజ్, రైట్ నుంచి ఎక్స్హేల్, మొత్తం ఇడిచిపెట్టాక మళ్ళీ ఇన్హేల్, సేమ్ రైట్ నుంచే, మళ్ళీ క్లోజ్, మళ్ళీ లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్. మీరు గమనించారా? లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసాం, లెఫ్ట్ నుంచి ఎండ్ చేసేసాం. ఇదంతా 1 round. సో దీంట్లో ఒక స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. అదేంటి అంటే బ్రెత్ని ఎప్పుడైనా సరే ఫోర్స్ చేయకూడదు. ఇంకొక రూల్ ఏంటంటే ఎంత ఇన్హేల్ చేసుకున్నామో అది కంప్లీట్లీ ఎక్స్హేల్ చేసేసేయండి. మనం ఏ బందాస్, ఏ బ్రెత్ రిటెన్షన్ ఏం చేయట్లేదు. ఇన్హేల్, క్లోజ్, ఎక్స్హేల్, మొత్తం ఎక్స్హేల్ చేశాక మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ క్లోజ్, ఎక్స్హేల్. ఇదంతా 1 round. కళ్ళు మూసుకొని శ్రద్ధగా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ 9 rounds చేసుకోండి. ఇదంతా కలిపితే ఇప్పుడు నేను మీకు చూపించింది 1 round. సో ఇది సేమ్ 9 rounds రిపీట్ చేసుకోండి, సరిపోతుంది. మీకు టైం ఉన్నా లేకున్నా ఇవి రోజు ఏదో ఒక టైంలో చేసుకోవడానికి మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఎప్పుడు చేయకూడదు అంటే మనం తినగానే ఎప్పుడు చేయొద్దు. తిన్నాక 3 hours లైట్ ఫుడ్ తింటే 2 hours 2.5 hours మినిమం గ్యాప్ ఉండాలి యోగా చేసుకోవడానికి. ప్రాణాయామం అనుకోండి జస్ట్ 1 or 2 hours అయినా సరిపోతుంది. సో కంపల్సరీ ఇవన్నీ చేసుకోండి, కంపల్సరీ ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ.